రైతు సంపూర్ణ రుణమాఫీ, అదే ఏది 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ, అట్లాగే రైతులకి ఏడాదికి 15,000 రూపాయలు నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకి 2,500 రూపాయలు. ఇట్లాంటి వాటిలో తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చేయగలిగింది? బస్సుల్లో ఉచితం చేయగలిగింది, గ్యాసులకు సంబంధించి కొంతమందికే చేయగలిగింది. అట్లాగే వ్యవసాయానికి సంబంధించి అందరికీ దగ్గర నుంచి కొంతమందికి మాత్రమే చేసుకొచ్చింది. నిరుద్యోగ భృతి లేదు, మహిళలకు ఇస్తానని డబ్బులు లేదు, ఇవన్నీ నడుస్తూ ఉంది. సూపర్ 6లో విచిత్రాలు. మళ్ళీ అదే విధమైనటువంటి హామీలు ఢిల్లీలో ఇస్తుంది. నెలల మహిళలకు ఎంత ఇస్తాం, గ్యాసులకి ఎంత ఇస్తాం, కరెంట్ ఎంత ఇస్తాం. ఇప్పుడు తెలంగాణలో కరెంట్ ఎంతమందికి తగ్గుతోంది? ఈ లెక్కలు చూసినప్పుడు ఎక్కడ తేలుతోంది అంటే ఒక చోట ప్రాబ్లం వచ్చింది, మనకు తెలియకుండా ఆవేశంగా హామీలు ఇచ్చేసాం. ఆవేశంగా ఇచ్చినటువంటి హామీలు తగ్గించుకోవాలి, రెండో చోట బాధ్యతగా ఉండాలి అని రాహుల్ గాంధీకి లేదా, ప్రియాంక గాంధీ వాద్రాకి లేదా, సోనియా గాంధీకి లేదా, లేదా హామీలు ఇస్తాం అమలు చేయకపోతే పట్టుకుని పీక్కునేది ఎవరు? ముందు అధికారంలోకి రావడమే కదా. కర్ణాటకలో అదే జరిగింది, తెలంగాణలో అదే జరిగింది కాబట్టి, హిమాచల్ ప్రదేశ్లో అదే జరిగింది కాబట్టి ఢిల్లీలో కూడా అట్లాగే సాధిద్దాం అనుకుంటున్నారు. అంటే రెండో పాయింట్ కరెక్ట్. ఢిల్లీలో కూడా అలాగే హామీలు ఇవ్వడానికే కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాకపోతే అధికారాన్ని ఇస్తారా లేదా చూడాలి.